అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఒక సవరణ అధ్యక్ష, పేజ్ నెంబర్ 18లో కర్నూలులో సీరియల్ నెంబర్ 3లో న్యూ ఇండస్ట్రియల్ సిటీ అట్ ఓరోకల్. ఆన్ పేజ్ నెంబర్ 18లో అండర్ కర్నూల్ ది సీరియల్ నెంబర్ 6 should be read as సెంట్రల్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అట్ కోయలగొండ. అధ్యక్ష, ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక నిర్ణయం తీసుకున్నాం. కేబినెట్ మీటింగ్ 1/9/2014 జరిగింది. ఆ కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం టు లొకేట్ ది క్యాపిటల్ సిటీ ఇన్ ఏ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ది స్టేట్ అరౌండ్ విజయవాడ and to go for decentralized development of the state with 3 mega cities and 14 smart cities. It is proposed to go for land pooling system to be worked out by a cabinet subcommittee. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా ఒక వైట్ పేపర్ మొత్తం స్టేట్మెంట్ ఇచ్చాను. ఇందులో చాలా స్పష్టంగా అన్ని జిల్లాలలో ఏ విధంగా సమగ్ర అభివృద్ధి చేయబోతున్నామో, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయబోతున్నామో దీంట్లో చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చా అధ్యక్ష. జిల్లాల వారీగా ఏం చేయబోతున్నామని కూడా చాలా స్పష్టత ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉద్దేశం సమగ్ర అభివృద్ధి జరగాలి, అన్ని జిల్లాలలో అభివృద్ధి జరగాలి, అందరికీ న్యాయం జరగాలి. ఈరోజు మనం ఒక సంక్షోభంలో ఉన్న అధ్యక్ష, నేను ఒకటే వీడి చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి అధ్యక్ష. ఈరోజు మనం సంక్షోభంలో ఉంటే ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం సహకరించడం పోయి విధ్వంసానికి పాల్పడడం తప్పు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. వెనక సభ సాంప్రదాయం వెనకు నేను అడుగుతున్నాను అధ్యక్ష, సభలో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చర్చ జరుగుతుంది. మీ ఇంట్లో మీ ఇష్ట ప్రకారం జరుగుతుంది, కానీ సభలో మాత్రం సాంప్రదాయాలు ఉంటాయి. అలాంటి సాంప్రదాయాలు ఉల్లంఘించి వీళ్ళు మాట్లాడడం చాలా కరెక్ట్గా అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక మునిపే కర్నూలు రాజధానిగా నిర్ణయించారు అధ్యక్ష. అది కూడా మీరు చూస్తే టంగుటూరి ప్రకాశం గారి ఇంట్లో కూర్చొని పెద్ద మనుషులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించారు అధ్యక్ష, దాన్ని అమలు చేశారు. అదే మా నాయకుడు కృష్ణమూర్తి గారు చెప్పారు. ఈ రోజు మేము అసెంబ్లీలో పెట్టి చర్చ చేయమంటే చర్చకు ముందుకు రాకుండా వితండవాదం చేసే పరిస్థితి వస్తున్నారు. నేను ఒక లీడర్ ఆఫ్ ది హౌస్ గా నాకు ఒక బాధ్యత ఉంది. ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజార్టీతో గెలిపించారు. ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకోమని మమ్మల్ని కోరారు. మిమ్మల్ని ప్రతిపక్షంలో పెట్టారు. ప్రతిపక్షంలో కూర్చొని స్థలాలు ఇమ్మన్నారు. మంచి స్థలాలు ఇవ్వండి, మేము అమలు చేస్తాం. మీరు చెప్పినట్టు చేయడానికి ఇక్కడ లేవు. ఇంత మునుపు అధ్యక్ష, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష ఇదే మరి ఆ రోజు కూడా నేను అభివృద్ధి చేయాలంటే ప్రతిపక్షం అడ్డపడేది. ఆ రోజు అధ్యక్ష నేను ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాలనుకున్నాను. ఇదే మరిగా ప్రతిపక్షం అడ్డపడ్డారు. నేను ధైర్యంగా ముందుకు పోయాను. అందుకని అధ్యక్ష ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి, మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ లో ముందుకు పోయాం. ప్రపంచం అంతా కూడా తెలుగు వారు రాణిస్తున్నారంటే ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. హైదరాబాద్ లో నేను డెవలప్మెంట్ చేస్తానంటే ప్రతిపక్షం అడ్డం పడ్డారు అధ్యక్ష. రోడ్లు ఎడప చేయలేదు, అదే మరి ఎయిర్పోర్ట్ రానేలేదు. నేను ధైర్యంగా ముందుకు పోయాను. కాబట్టి ఈ రోజు హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో పెట్టాం. ఐటీ హబ్గా తయారు చేస్తామని కూడా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. నేను ప్రతిపక్షాలు ఒకటే కోరుతున్నా అధ్యక్ష, ఒక నూతనమైన రాజధాని అనౌన్స్మెంట్ అయ్యింది. చర్చకు సహకరించండి, మీరు కూర్చోండి, మీకు కూడా అవకాశాలు ఇస్తాం, మీరు మాట్లాడండి, సమాధానం కూడా చెప్తాను.
నాకు ఒకటే మార్గం. నేను ఇక్కడ స్టేట్మెంట్ తయారు చేశాను. స్టేట్మెంట్ మీ టేబుల్ మీద ఉంది. మీరు చదువుకోండి, చర్చ చేయండి. అదే కదా అడుగుతున్నాం. శాసనసభలో రాజధానిపై చర్చ కావాలన్నారు. చర్చ చేయండి. అయిపోయింది. చర్చ చేయండి. మేము డిస్కషన్ రమ్మనే కోరుతున్నాం. దేశం వల్లే చర్చ చేయమంటున్నాను. ప్రతిపక్ష నాయకుడు ఏం కావాలో అడగండి. మీకేం కావాలో చెప్పండి. అధ్యక్ష, ఇది సభ్యత కాదు. అసెంబ్లీ రన్ చేసుకున్న విధానం ఇది కాదు. చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు సభా సాంప్రదాయాలు తెలియకుండా మీరు మరి ప్రవర్తిస్తే ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తుంది. అనుభవం లేని వ్యక్తులు వస్తే ఇట్లే ఉంటాయి అసెంబ్లీలో. సభా హుందాతనం తెలియదు, సాంప్రదాయాలు తెలియదు. ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు. అధ్యక్ష, మీరు పర్మిషన్ ఇస్తే నేను చర్చ ప్రారంభిస్తాను. అధ్యక్ష, నేను ప్రతిపక్ష సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నాను. అధ్యక్ష, రాష్ట్రం మీద ఏమాత్రం మీకు అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంటే, ఈ రాష్ట్రం బాగుపడాలనుకుంటే మీరు సూచనలు ఇవ్వండి. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించద్దండి. నేను అందుకనే మీరు చెప్పండి, రాష్ట్రానికి సమాధానం చెప్తాను. మీరు చర్చ చేయాలని చేయండి. అడ్డం పోవడం మంచిది కాదు. ఇది అధ్యక్ష, ఒక సభానాయకుడిగా ఇది హోందాగా ఉండదు. అందుకనే మీరు హౌస్ని కంట్రోల్ చేయండి. తర్వాత నేను మాట్లాడతాను. అధ్యక్ష, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. Please go back to your seat. Now you can start discussion. Leader of the opposition, please, if you want to start discussion, you can start. Guru Garu. Yes. No? Please go back to your seat. Please go back to your seat. Please. దయచేసి కూర్చోవాలా. Go back to your seat. Please go back. You are asking for discussion. You can start discussion now. You can start discussion now. ఇంతసేపు చర్చించాలన్నారు కదా, చర్చించమనండి. You are at liberty to take your time. Please go back to your seat and start discussion. Please. Please go back to your seat.